హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. మహాదేవయ్య అయితే పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తూ ఉంటాడు. మరో 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందండి మహాదేవయ్య గారు అని చెప్తూ ఉంటాడు పంతులు గారైతే. అందరూ అక్కడే ఉంటారు. వెంటనే మహాదేవయ్య సత్య వంక చూస్తూ, ఏ సత్య నీకేం అభ్యంతరం లేదు కదా అని అయితే అడుగుతూ ఉంటాడు సత్యని మహాదేవయ్య. వెంటనే అక్కడికి సంజయ్ వాళ్ళ నాన్న అయితే వస్తాడు. నాకు ఉంది అభ్యంతరం అని గట్టిగా అంటాడు. అందరూ కలిసి అక్కడికి చూస్తారు. అక్కడ అయితే సంజయ్ వాళ్ళ నాన్న ఉంటాడు. నాకు అభ్యంతరం ఉంది అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ చిన్న మామయ్యని చూసి అయితే సత్య అమ్మయ్య మామయ్య వచ్చాడు, ఇంకే ప్రాబ్లం ఉండదు అని సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే సంజయ్తో ఇలా అంటూ ఉంటాడు. వీరు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడమ్మా ఫారెన్లో ఉన్నప్పుడు. రూప అనే అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాడు. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు అని అయితే వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సంధ్యకైతే ఒక్కసారిగా గుండె పగిలినంత పని అవుతుంది. ఏంటి నన్ను ఇంత మోసం చేశాడా సంజయ్ అని భైరవి కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న మహాదేవయ్య కూడా మా వీడు నిజం చెప్పేశాడే ఏంటి ఏం జరుగుతుందని కంగారు పడుతూ ఉంటాడు. సంజయ్ కూడా వాళ్ళ నాన్న చెప్పిన మాటలకైతే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. వెంటనే వాళ్ళ నాన్న అయితే ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. అక్కడ రూప అనే అమ్మాయిని ఫారెన్లో లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని ఇక్కడ సంధ్యని పెళ్లి చేసుకుంటావా? ఇలా చేసావేంటి నువ్వు సంజయ్ అని అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి అయితే క్రిష్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న సత్య కూడా అమ్మయ్య మామయ్య అయితే నిజం చెప్పేశాడు. ఇప్పటితో ఈ కథకి ముగింపు దొరుకుతుంది. సంధ్య అయితే ఏ ప్రాబ్లం ఉండదు సంధ్యకు అని అనుకుంటూ ఉంటుంది. మరేం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.